నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వద్దా వద్దా నాకు ఇచ్చిన సమయంలో మీకు శుభాకాంక్షలు చెప్పి ముగించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన సంకల్పములో తనకంటూ పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లల కోసము సమస్త సృష్టిని చేశాడు. అందులో సూర్య చంద్ర నక్షత్రములైతేనేమి, ఈ ప్రకృతిలో ఉన్న జీవజాతులు, జంతువులు, పక్షులు, జీవజాతులు అయితేనేమి, వృక్షాలు, ఫలవృక్షాలు అయితేనేమి, ఈ విధంగా మనుషునికి ఏ ఆహారం కావాలనో ఈ భూమి మీద సమస్తమును చేసినట్లుగా తన గ్రంథములో ఆదికాండములో మనం చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, మానవుని కోసం పరితపించిన దేవుడు సమస్తమును మన కోసము, మానవాళి కోసము ఈ భూమి మీద మన కోసము సమస్తమును చేసినట్లుగా మనం చూడగలం. మనము అనుభవిస్తున్న ఈ వృక్ష ఫలాలు అయితేనేమి, తింటున్న మాంసాహారాలు అయితేనేమి, అనుభవిస్తున్న పంచభూతాలు అయితేనేమి, మనము ఉదయం నుంచి నిద్రించేంత వరకు అనుభవిస్తున్న గాలి అయితేనేమి, ఆయన మనకిచ్చిన మరి సమస్త సృష్టిలో కొన్ని భాగాలే. చెవికి వినబడుతున్న కొన్ని శబ్దాలు అయితేనేమి, కంటికి కనిపిస్తున్న కొన్ని దృశ్య రూపాలు అయితేనేమి, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే మనము చూసినవి కొన్ని, వింటున్నవి కొన్ని అయితే చూడనివి ఎన్నో ఉన్నాయి, విననివి ఎన్నో ఉన్నాయి. అన్నీ మన కోసము చేసిన ఆ దేవుడు ఒక మాట అంటున్నాడండి. ఒక మాటను చదువుదామా ఈ సమయంలో? మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకొని నేను మీకు గ్రీటింగ్ తెలియజేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. చాలమ్మా. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అడుగుతున్నాడు పై వచనంలో. ఏమంటున్నాడంటే, సమస్తమును మానవాళి కోసం చేసిన ఆ దేవుడు, సమస్తము మానవుని రుచినెరిగిన దేవుడు, మానవుని రంగులు తెలిసిన దేవుడు, మానవునికి ఏ శబ్దాలు కావాలనో తెలుసుకున్న దేవుడు ఈ ప్రకృతిలో సమస్తమును చేసినట్లుగా రాయబడింది. మన కళ్ళ ఎదురుగా చూస్తున్నాము, అనుభవిస్తున్నాం. అదే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆకలిగొన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దీన్ని చూసిన మానవ జాతి దేవుడు ఆకలి కొన్నాడు కదా అని మనము తింటున్న ఆహారములో ఏదో మనకు గిన్నె నిండా ఆహారం ఉంటే ఒక ముద్ద తీసి పక్కన పెడుతున్నారండి, ఇది దేవుని ముద్ద అని. ప్రియమైన దేవుని వారలారా, మిద్దెలు కట్టిస్తున్నాం, మేడలు కట్టిస్తున్నాము. దేవునికి ఇల్లు లేనట్టుగా ఒక మూల దేవుని మూలగా కేటాయించుకొని అక్కడ దేవుని ఆరాధించేవారు ఉన్నారండి. ప్రియమైన దేవుని వారలారా, ఈ విధంగా మనం ఆలోచించేస్తే ఆహారంలో ఒక ముద్ద పెట్టేస్తున్నాము. వృక్షాలు, ఈ విధంగా ఫల వృక్షాలు మనం ఆలోచించేస్తే ఫలాలు కూడా ఏయో ఒకటి తీసి ఇది దేవునిదిగా చూస్తున్నాం. అంటే మనం పెట్టే ఆహారములో దేవుని ఆకలి తీరుతుందా? మీరు ఆలోచించేయండి. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మానవాళి సమస్తము మరి 196 దేశాలలో 850 కోట్ల జనాభాకు కావలసిన ఆహారమును దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు ప్రతి మానవుడు ఒక్క ముద్ద పెడితే దేవుని ఆకలి తీరుస్తుంది అండి. ఏదో వృక్షాలలో ఒక కాయ తీసి దేవునికి ఇస్తే తీరుతుందా? దేవుడు అడుగుతున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు ఆహారము ఇవ్వబోతున్నారు, ఇవ్వలేదు అన్నప్పుడు మనం ఏమి ఇచ్చి ఆకలి తీర్చగలమండి చెప్పండి? సమస్త సృష్టి చేసిన దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు. ఆకాశం పట్టజాలంత ఆ దేవునికి ఎంత ఆహారం కావాలండి? 3 అడుగులు లేము, 6 అడుగులు లేము, 6 అడుగులు ఆజానుభావునికి
కోటి విద్యలు చేయాలి, దానికోసం కూటిని సిద్ధపరచుకోవాలి. మనమే ఒక జానడు పొట్ట కోసం కోటి విద్యలు అన్నప్పుడు ఆకాశం భూమిని చేసిన ఆ దేవుని ఆకలి తీర్చడానికి ఎన్ని కావాలండి? ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? దేవుని ఆకలి తీర్చడానికి నేను ఏమి చేయాలి, దేవుని ఆకలి తీర్చడానికి నేను ఏమి చేయాలి అన్నప్పుడు, దేవుని ఆకలి తీర్చడానికి సమస్త ప్రకృతి ఉంది కదా, పంచభూతాలు ఉన్నాయి కదా, సమస్త సృష్టి ఉంది కదా, ఈ సమస్త సృష్టి అనుభవించవచ్చు కదా దేవుడు అన్నప్పుడు, దేవుడు దానిని చూసి మరి ఆకలి తీర్చుకోలేదండి. ఇదిగో నిన్ను చూస్తున్నాడు, ఏంటంటే నీవు తీర్చాలి అని. ఆయన ఆకలి తీర్చేవాడెవరు? ఇదిగో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు. ఈ భూమి మీద 850 కోట్ల మంది ఆయన ఆకలి తీర్చాలి. ఆయన ఆకలి తీర్చాలంటే ఏం చేయాలంటే, ఇదిగో దేవుడు అంటున్నాడు, మీ ఆకలి తీరాలంటే సమస్త సృష్టిని చేశాను, నా ఆకలి తీరాలంటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఆకలి తీర్చగలరా? ఆకలి తీర్చాలంటే మీరు ఏం చేయాలంటే, ఇదిగో మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, మీరు మారు మనసు పొందండి. దేవుని ఆకలి తీర్చడం ఏంటి? ఇదిగో ఈ లోకములో ఈ లోక ఇచ్చలతో బ్రతుకుతున్న ప్రతి మానవుడు, చూసిన దానిని విన్న దానిని దేవుడుగా అనుకుంటున్న వారిని దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఆచారాలను పక్కన పెట్టి ఇదిగో సర్వసృష్టి అయిన దేవుని ఆకలి తీర్చాలంటే మీరందరూ నా వైపు చూడాలి, మీరు మారుమనసు పొందాలి, నా దగ్గరికి రావాలి. ఇదిగో నేను ఏ సంకల్పంలో మిమ్మల్ని కన్నానో, ఏ సంకల్పంలో భూమి మీదకి పంపించానో, ఏ సంకల్పంలో మిమ్మల్ని పవిత్రులుగా భూమి మీదకి పంపించినో, అదే పవిత్ర జీవితము కలిగి, అదే పరిశుద్ధత కలిగి ఇదిగో నా దగ్గరికి వస్తే నిన్ను చూసి ఆనందపడతాను, నిన్ను చూసి నా ఆకలి తీర్చుకుంటాను. అదే కదా పిల్లలు లోకమంతా తిరిగి వచ్చిన తల్లిదండ్రి దగ్గర ఎదురుగా పడినప్పుడు నీవు సంపాదించిన అవసరం లేదు, వారి గుడ్డలు ఇవ్వని అవసరం లేదు. ఒక కుమారునిగా లోకమంతా తిరిగి ఒక తల్లిదండ్రుల దగ్గరికి నిలబడి అమ్మా నాన్న అనే పదము పలికినప్పుడు వారి కడుపు నిండుతుందండి. ప్రియమైన దేవుని వర్లారా, ఇది ఎంత సత్యమో ఇదిగో కన్న తండ్రి అయిన దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు అడుగుతున్నాడు, మీరందరూ నా దగ్గరికి వచ్చి ఇదిగో తండ్రి అని మీరు కొనియాడితే, తండ్రి అని మీరు మారు మనసు పొందితే, తండ్రి అని నా దగ్గరికి వస్తే ఇంతకంటే నాకు ఆనందము లేదన్నాడు. అందుకే లూకా సువార్త లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తా. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదివి వినిపించండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవాతి దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఇదిగో మీకు నాకు సంతోషం ఇవ్వడానికి ఆయనే రక్షకుడుగా ఈ భూమి మీద పుట్టాడు. ఎవరికి రక్షణ అంటే, ఇదిగో లోకములున్న 850 కోట్ల జనాభాకు అందరూ నశించి నరకానికి వెళ్ళిపోతున్నారని ఇదిగో ఒక శుభవర్తమానం ఈరోజు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది, నీవు యేసు రక్తంలో కడగబడుతూ ప్రతి దినము సంఘములోను సంఘ సావాసంలోనే పాల్గొంటూ నిజ దేవుని గుర్తిరిగిన నాడే నీకు, నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ ప్రజలకు సంతోషం ఇవ్వాలనుకున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇంతకంటే సంతోషము మరొకటి లేదండి. ఆ సంతోషం ఇవ్వడానికే ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఇంత ఆనందములో, ఇంత సంతోషములో మరి దైవజనులైతేనేమి, ఇమానుయేలయ్య గారు, వాణ్యమ్మ గారు ఎంతో ప్రయాసముతో ఇదిగో పచ్చర్ల గ్రామంలో ఇలాంటి సంతోషకరమైన ఇలాంటి మీటింగులు కలిగించి అందరికీ సంతోషకరమైన యేసుక్రీస్తును పరిచయం చేసి దేవుని ఆకలి తీర్చే మహాసభగా ఈ విధంగా సమకూర్చాడంటే ఇంతకంటే మరొక ఆనందం ఉందా? కాబట్టి మీరు సొంత రక్షకుడిగా హృదయపూర్వకంగా మీరు దేవాతి దేవుని ఆహ్వానించి ఆయనే దేవుడిగా నువ్వు కొనియాడితే నిన్ను చూసి దేవుడు ఈరోజు ఆనందపడుతున్నాడు. దేవుని దగ్గరికి రండి, దేవుని సంతోషంను పరిపూర్ణంగా పొందండి. దేవుని ఆకలి తీర్చే పిల్లలుగా మారితే అంతకంటే సంతోషం ఈ సభకు మరొకటి లేదు. కాబట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.